సామాన్య ప్రజలకు కార్పొరేటర్ స్థాయి వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులు ఏర్పాటు చేస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో అధునాతన ఎక్విప్మెంట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే సదుద్దేశంతో అన్ని హంగులతో నిర్మాణం చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా పాలమూరు ప్రతినిధి ప్రతిపాదిస్తారు. కార్పొరేట్ స్థాయి వైద్యం సామాన్య ప్రజలకు అందుబాటులో తేవడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 100 పడకల ఆసుపత్రి ఈరోజు జడ్చర్లలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యము మినిమం ఫీజుతో అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటికే ఈ ఆసుపత్రిలో 100 పడకలు సిద్ధంగా ఉన్నాయి. అయితే సిబ్బంది కూడా మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ సిబ్బంది ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే పలు రోగాలకు ఇక్కడ క్యాన్సర్ అయితేనేమి, డయాలసిస్ అయితేనేమి, కిడ్నీ రోగులకు, తర్వాత కంటి చికిత్స విభాగము, అన్ని విభాగాలు పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్లతో ఈ హాస్పిటల్ సిద్ధం చేశారు. అయితే ఈ ప్రాంత ప్రజలకు అతి చేరువగా అతి చౌక మినిమం ఛార్జీలతో ఈ ఆసుపత్రిని సిద్ధం చేశారని చెప్పొచ్చు. పూర్తి స్థాయి కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ఈ హాస్పిటల్ నిర్మించారని చెప్పొచ్చు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పూర్తి స్థాయిలో తాను వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈ హాస్పిటల్ను శాంక్షన్ చేయడం జరిగింది. అయితే అతి కొద్ది కాలం అంటే తక్కువ కాలంలోనే ఈ ఆసుపత్రిని నిర్మించారు. కొన్ని అనివార్య కారణాల కొంత ఆలస్యమైనప్పటికీ ఇప్పటికి పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్తో పూర్తి స్థాయి బెడ్లతో ఈ ఆసుపత్రి సిద్ధమైందని చెప్పొచ్చు. ఇది ఇక్కడున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో ప్రదీప్, అమ్మా న్యూస్, జడ్చర్ల.